చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తిగా అధికారం పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అన్ని రకాలుగా ఫెయిల్ అయి మొట్టమొదటిసారిగా 60 మందికి పైగా చనిపోయిన పరిస్థితుల మధ్య విజయవాడ అంతా అతలాకుతలం అవుతా ఉంటే టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఒక దళిత ఎంపీని 4వ తారీఖు రాత్రిని అరెస్ట్ చేస్తారు. విజయవాడ డిప్యూటీ మేయర్ను అరెస్ట్ చేస్తారు. కేవలం డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తారు. అది 4వ తారీఖు రాత్రి. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితుల్లో 60 మంది చనిపోయిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్ ఫెయిలియర్ ను దారి మళ్లించేందుకు డైవర్ట్ చేసేందుకు అరెస్ట్ చేస్తారు. అసలు ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు చూస్తే ఈ కేసుకు సంబంధించి 3 సంవత్సరాల పైచిలకు 3-4 సంవత్సరాల కిందట జరిగిన ఈ కార్యక్రమం ఈ ఘటన 2021 అంటే దాదాపుగా 4-5 సంవత్సరాల కిందట జరిగిన ఘటన. దాదాపుగా 4 సంవత్సరాల కిందట జరిగిన ఘటనలో ఈ రోజు టాపిక్ డైవర్ట్ చేసేందుకు 4వ తారీఖు రాత్రిన సురేష్ను దళిత ఎంపీని విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తారు. నేను అడుగుతా ఉన్నా, సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. ఆ రోజు ఏం జరిగింది? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పట్టాభి అనే వ్యక్తి ఆ రోజు సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పట్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని బోసుడీకే అని తిట్టాడు. బోసుడీకే అంటే ఏమిటో తెలుసా? తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట లంజా కొడక అని. నిజంగా ఆ మాదిరిగా ఒక వ్యక్తి తిడితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ముఖ్యమంత్రిని ప్రేమించే వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా కడుపు మండగా ఎవరైనా చెబితేనే వాళ్ళు వచ్చి చేస్తారా? కడుపు మండిన వాళ్ళు ఈ అన్యాయాన్ని చూడాలనుకునే వాళ్ళు, చూడకూడదు అని అనుకునే వాళ్ళు కొంతమంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అటువైపు నుండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పు చేసిందే కాక ధర్నా చేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. ఇది వైఎస్ఆర్ కాలనీ చూసాం. మొత్తం చూస్తే మేజర్ ఈ కాలనీ ఒక సమస్య ఏంటంటే ఇది లోతట్టు ప్రాంతంలో ఇచ్చారు. 4 అడుగుల లోతు. ఇది దాదాపు ఒక మార్కెట్ ప్రైస్ అంటే మన రిజిస్ట్రేషన్ ప్రైస్ ఒక 13 లక్షలు ఉంటే దాదాపు ఒక 33 లక్షలు బేసిక్ ఉన్న ప్రైజ్ 30 లక్షలు. దీన్ని అత్యధికంగా దాదాపు 60 లక్షల రూపాయలకి అమ్మి 60 లక్షల పైచులకు 64 లక్షలు కనుకుంటే సరిగ్గా చెప్పాలి. 24 లక్షల మీద దాదాపు 32 ఎకరాలు మన జగనన్న కాలనీ పెట్టారు. ఇక్కడ ఇది ఆల్రెడీ ముంపు ప్రాంతాలు. ఇవన్నీ ఈ ముంపు ప్రాంతాలు ఎవరి కొనని చోట్ల పెట్టారు. కనీసం వాళ్ళ లోపల కంప్లైంట్ ఏముంది అంటే కనీసం వాటర్ డ్రైనేజ్ పైపులు లేవు, బయటికి వెళ్ళే పరిస్థితులు లేవు. ఇది మనం మీకు చెప్పినట్టు కదా, బుడమేరు ప్రాంతం అంతా కూడా ఇలాగే పరివాహక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే నీళ్లు అవంతరాలు లేకుండా ఎలా సాగాలో అలాంటి చోట్ల లేవు. అలాంటి చోట్ల ఇల్లు కట్టేయడాలో లేదంటే స్థలాలు ఇచ్చేయడాలో ఆక్రమణలో గురై ఇదంతా పరిస్థితి. అలాగే దీనికి సంబంధించి పొలాల గట్ల మీద దాదాపు ఇది ఎవరు చెప్తా ఉన్నారు నాకు 2 లారీల ఏరియా రోడ్డు ఇది ఎన్క్రోచ్మెంట్ జరిగి దాదాపు మొక్కలు వేసేసారు. అది కూడా కొంచెం క్లియర్ చేసి ఇబ్బంది ఉండదు అనేది చెప్తా ఉన్నారు. మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక కల్వర్ట్ కావాలి, బ్రిడ్జ్ కావాలి. ఆ బ్రిడ్జ్ ఒకటి వేస్తానని చెప్పి మాట ఇచ్చాను. ఈ వరదలు తగ్గగానే దీన్ని వార్ ఫుటింగ్లో చేయించాలని చెప్పి కలెక్టర్ షణ్మోహన్ గారు కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం.
ఇదేంటంటే ఇది మనం ముందున్న ఇదేనంటే ఇప్పుడు ఎవరు చేశారు ఏం చేశారు అది మేము పొలిటికల్గా మేము మాట్లాడుకుని తెలియజేస్తాం. కానీ ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది ఎంత ప్రిపరేషన్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ వరదలు మనకి ముంపు గురైతే ఇప్పుడు దాకా పొలాలకే ముంపు గురైనాయి. అలా కాకుండా కాలనీల్లోకి ఇళ్లలోకి వస్తే ఎంత రెడీనెస్ ఉందని యంత్రాంగం ఒకసారి పరిశీలించడానికి వచ్చాను, సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాను. ఇవన్నీ ఒకసారి వరద ముప్పు తగ్గగానే ఒకసారి వీటికి సమస్యలు పరిష్కారం దిశగా వీటికి శాశ్వత పరిష్కారాల దిశగా అడుగుతాం. సార్ ఇప్పుడు ఏలేరు అనేది వరదాయిని మెట్ట ప్రాంతానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ దుఃఖదాయనిగా మారింది. మొత్తం మునిగిపోతున్న పరిస్థితి. గత 5 ఏళ్లలో కనీసం పూడికి కానీ ఏ పని చేసిన పరిస్థితి. ఇప్పుడు మీరు దాని ఆధునికీకరణ కూడా మీరు కూడా మాట్లాడారు. నేను అనేది ముందు ఆధునీకరణ అనేది ముందు పక్కన పెట్టండి. గత 5 సంవత్సరాల కాలంలో వీళ్ళు కాలువలు పొడికలు తీయాలి. నిజం ఏం చేసేట్టు ఈజీ వీళ్ళ ఎందుకంటే ఇప్పుడు దీన్ని పొలిటికల్ రెటారిక్ కానీ లేదా వైసీపీ తిట్టడానికి వేదికగా చేసుకోలేదు. దీని గురించి ప్రత్యేకించి వాళ్ళు అన్న ప్రతి మాటకి వాళ్ళు చేసిన ప్రతి పనికి సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏ స్థాయిలో పెట్టారు అనేది మీకు చాలా కూలంకషంగా మీకు వివరిస్తారు.